జమ్మూ కాశ్మీర్ కి ఇటీవల ఎన్నికలు జరిగాయి. జమ్మూలో 29 సీట్లు సాధించిన బీజేపీ కశ్మీర్లో ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. ఇక కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని నేషనల్ కాన్ఫరెన్స్ అధికారంలోకి వచ్చింది. మ్యాజిక్ ఫిగర్ 48 అయితే దానికంటే ఎక్కువ సీట్లను సొంతంగానే సాధించి నేషనల్ కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం చేశారు. బీజేపీ అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ కి రాష్ట్ర హోదా అయితే ఇవ్వలేదు. కేంద్ర పాలిత ప్రాంతంగానే అవి ఉన్నాయి. ఈ నేపథ్యం నుంచి చూస్తున్నప్పుడు కాశ్మీర్లో లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలే కొనసాగుతున్నాయి. రాష్ట్ర హోదా కేంద్రంలో ఎన్డీఏ కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ ఇవ్వాలని కాశ్మీర్ నేతలు కోరుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే తాజాగా జమ్మూ కాశ్మీర్ మీద రచించిన ఒక పుస్తకాన్ని కొత్త ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన కాశ్మీర్ మీద కీలకమైన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ అండ్ కాశ్మీర్ ఇప్పటికీ 8000 ఏళ్ల నాటి నుంచి కూడా భారత్ లో భాగమే అని ఆయన చెప్పారు. దానికి చారిత్రక పురాణేతిహాసాలు ఆధారాలు అని అన్నారు. జమ్మూ కాశ్మీర్ సంస్కృతి భారతదేశ సంస్కృతి ఒక్కటే అని అన్నారు. కాశ్మీర్ కి ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పారు. లడఖ్ లో దేవాలయాలు విధ్వంసం కావడం, కాశ్మీర్ లో సంస్కృత భాష ఉపయోగించడం, ఇవన్నీ ఏ చరిత్ర చెప్పడం లేదని అన్నారు. స్వాతంత్రం అనంతరం దేశంలో జరిగిన అనేక పొరపాట్లను ఈ పుస్తకంలో ప్రస్తావించారని అన్నారు. అంతేకాదు కాశ్మీర్ అన్న పేరు మూలాన్ని కూడా అమిత్ షా చెప్పారు. కశ్యపుడు అనే ఋషి పేరు మీదనే కాశ్మీర్ ఏర్పాటు అయిందని అన్నారు. ఆ విధంగా చూస్తే కనుక కాశ్మీర్ కి ఋషి కశ్యపుడు పేరును పెట్టడం సముచితమని అన్నారు. ఋషి కశ్యప హిందూ మతంలో ఎంతో గౌరవనీయమైన స్థానంలో ఉన్న ఋషి అని ఆయన గుర్తు చేశారు. అందువల్ల కశ్యపుడు భూమి అయిన కాశ్మీర్ కి ఆయన పేరు పెట్టడం ఎంతో సమంజసమని హోంమంత్రి అన్నారు. అది కూడా సాధ్యమేనని కూడా చెప్పుకొచ్చారు. ఇవన్నీ పక్కన పెట్టి చూస్తే జమ్మూ అండ్ కాశ్మీర్ మీద బీజేపీకి అభిమానం మోజు ఇంకా అధికంగానే ఉన్నాయని అంటున్నారు. బీజేపీ ఎప్పటికైనా కాశ్మీర్ ని ఏలాలని చూస్తుంది. ఇటీవల ఎన్నికల్లో కాశ్మీర్ లో కూడా మంచి ఓటింగ్ శాతాన్ని పెంచుకున్న బీజేపీ ఇప్పుడు కాశ్మీర్ భూమి కశ్యపుడిది అని అంటుంది. ఆయన పేరు పెట్టడం ద్వారా కొత్త కాశ్మీర్ ని చేస్తామని అంటుంది. దాంతో నిజంగా ఋషి కశ్యపుడు పేరు పెడతారా, పెడితే రాజకీయ పర్యావసనాలు ఎలా ఉంటాయన్నది చూడాల్సిందే అని అంటున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.